ఏమమ్మా మరి బతుకమ్మ పండుగ ఎట్లా చేస్తున్నారు? నీ కోడళ్ళు, నీ మన్మరాన్లు, నువ్వు? ఏమి లేదు, చీరలు లేవు, ఏమి లేవు. ఏముందని చేస్తాం పండుగ. ఏమి ఏంది అంటే ఎట్లా చేస్తారు బీదోళ్ళకు? అంటే ప్రభుత్వం ఇయ్యాలా చీరలు? ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ పద్ధతి ఉన్నది ఇవ్వాలి. ఆ పద్ధతి మన ఎట్లా ఉందో అట్లా ఇస్తే బాగుంటది. వాళ్ళు చెప్పింది ఇస్తేనే మంచిగా ఉంటది కదా బీదోళ్ళకు. చెప్పని మాట చేయనప్పుడు ఎవరేం చేస్తారు? ఇప్పుడు పింఛన్ కూడా మాకు ఇస్తలేరు. అక్కడ ప్రతి ఊర్లో 4000 ఇస్తున్నారు, ఇక్కడ 2000 కూడా ఇవ్వనీకి ఈ నెల ఇది ఆ నెల, ఆ నెలకి ఈ నెల 4 లేదు, ఏం లేదు. ఆ 2 కూడా ఇస్తలేరు బేట. ఇంకెట్లా ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు అమలైనాయా? ఏం కాలేవు, ఏది లేదు. వాని బండ కింద చేయున్నాడు అన్ని అన్నాడు, ఒక్కడు కూడా రాలేవు మాకు. అందరూ అన్నారు తిరిగేటోళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని. ఏమున్నది? ఏం లేదు. ఒక రోడ్లు లేవు, ఒక గల్లీలో ఒక లైట్లు లేవు, ఏమి లేదు. ఏడాడ పలిగింది ఆడాడ అతుకులేసి అయిపోయానా? అన్నిటికీ బీదోళ్ళకు కూడా చూసుకోవాలి. బీదోళ్ళతోని కదా ఆడ బాగుపడేది. చేతి గుర్తు అనేది బీదోళ్ళ గుర్తు. బీదోళ్ళ గురించి వచ్చిన ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కదమ్మా. చెప్పిండు. ఏం చేసిండు వాడు రేవంత్ రెడ్డి? చెప్పిన మాట ఆయన మాట నిలబెట్టుకోవాలి. బండ కింద చేయున్నాడు మాట్లాడింది కాదు. బీదోళ్ళతోనే నువ్వు బాగుపడతావు. అందరితో బీదోళ్ళకు కూడా చూడాలి. తిరిగి ఉన్నప్పుడు అయ్యా అయ్యా అంటావు, కాళ్ళు నోరుతోనే అని కాళ్ళు పట్టుకుంటా. అప్పుడు గడ్డ మీద ఎక్కిపోయినాక నీవెవరో నేనెవరో గుర్తుపట్టారు. ఇంకెట్లా ఎట్లా బెట? తప్పు ఏమల్లా తప్పే. మాట నిలబెట్టుకుంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడారు, చెప్పరు, ఏలెత్తి చెప్పరు ఆయనకు. అయ్యో పింఛన్ వేయాలి. అక్కడ ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో 4000 ఇస్తున్నాడు. 4 ఆడ 3 వేయి. ఏందో ఆంధ్ర సైడ్ ఇస్తలేరా? ఇక్కడ కూడా అన్నాడు 500కు గ్యాస్ అన్నాడు. 500 గ్యాస్ అన్నాడు. 500 గ్యాస్ లేకపోతే అదే 900. మరి ఇంకేంది? ఏం ఎక్కువ చేసిండు, ఏం తక్కువ చేసిండు బేట? ఏమి లేదు. బీదోళ్ళకి ఎవరు చూసేదే లేదు. గట్లనే ఉండదు. చేయి గుర్తు వేసిన వాళ్ళ రోడ్లే ఉన్నాయి. మళ్ళీ అప్పటికి ఇప్పటికి ఏం లేదు. చెప్పురిగా మీరు. ఏది ఏది లేదు బేట. చీరలు లేవు, ఏమి లేవు. ఆయన చెప్పిన మాటలు ఒక్కటి కూడా లేవు. అన్ని పోయినాయి ఆయన. నా పేరు సాలమ్మని, ఆమె పేరు సాలమ్మని. ఏయి ఇవే చూడు, పాత బట్ట కట్టుకున్నాం. పాత చీరలే అన్నది. ఏది బతుకమ్మ చీర లేదు. అట్లా నాకు 7 మంది పిల్లలు. రేకల ఇండ్లు కొంచెం అంత ఉంది, 30 గజాలు. అందులో 7 మందికి సరిపోతుందా? రేకల ఇళ్లకు పైసలు ఇస్తా అని 3 లక్షలు అవి లేవు. నల్ల బిల్లు లేదు. కరెంటు బిల్లు వేస్తున్నాడు, నల్ల బిల్లు వేస్తున్నాడు. కరెంటు బిల్లు అన్న తక్కువ చేయాలి కదా. ఏది రేవంత్ రెడ్డి ఆ నెలది ఈ నెలకి వేస్తున్నాడు, ఈ నెలది ఆ నెలకి వేస్తున్నాడు. 2000 కూడా ఆ రేవంత్ రెడ్డి పింఛని ఆయన వచ్చింది. ఆయన వేసినప్పుడు పింఛని కరెక్ట్ వచ్చింది, అది కరెక్ట్ వచ్చింది. అన్ని కరెక్ట్ వచ్చినాయి. నీళ్ళ బిల్లు లేదు పాపం. చాలా సంవత్సరాల రేకలిల్లు కొడకమ్మది 3 లక్షలు ఇస్తామా అన్నారు. దాన్ని కరెంటు బిల్లు మాపు కాలే, మళ్ళీ నల్ల బిల్లు మాపు ఉండే ఆయన ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు నల్ల బిల్లు కూడా నల్ల బిల్లు కూడా వస్తుంది. ఎంత వస్తుంది? ఆయన వేసి వచ్చి మనం కాల్చుకునేంత ఆయన వేసిపోతున్నాడు. మరి ఇంకేం చెప్పాలి కొడుక? గరీబ్ వాళ్ళము ఏదో తిన్నిక కూడు లేకపోతాను పోతా. రాత్రికి వస్తారు పిల్లలు. ఇవన్నీ పక్కలు పడతాయి సిమెంట్లో చేసి ఇవన్నీ చేతులు పక్కలు మా పిల్లలకి. సిమెంట్లో పని చేస్తారు. ఇంకేం చెప్పాలి కొడుక? చెప్పు. నమస్తే అన్న, నా పేరు శ్రీలక్ష్మి అన్న. మాకు కరెంటు బిల్లు రుణమాఫీ అవుతుంది అన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఏది రాలేదు. బతుకమ్మ చీరలు రావట్లేదు. బతుకమ్మ చీరల గురించి ప్రభుత్వం పైసలు వేస్తున్నది కదా, వేసింది? లేదన్న, వేయలేదు. లేదన్న, వేయలేదు.
ఇవి రుణమాఫీ అవుతుంది అన్నారు కానీ ఇవి రుణమాఫీలు అవ్వలేదు మా కరెంటు బిల్లులు కూడా. ఇంతకుముందు మాకు తక్కువ వచ్చేది, ఇప్పుడు ఎక్కువ వస్తుంది అన్న. ఎంత వస్తుంది బిల్లు? ఇప్పుడు 1600 అట్లా వస్తుంది, 1500. అంతకుముందేమో 300, 400, 500 వచ్చేది. ఇప్పుడు ఎక్కువ వస్తుంది.